వైసీపీ అధికారంలోకి రాగానే ధూళిపాల నరేంద్రను సంఘం డైరీ నుంచి బయటకు నెడతామన్నారు పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఎంబటి మురళి. దమ్ముంటే తనతో రాజకీయాలు చేయాలే గాని సంఘం డైరీతో ఏం పని అంటూ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర. రాబోయే రోజుల్లో నీ సంఘం డైరీలో జరుగుతున్న మనీ లాండరింగ్, నువ్వు చేస్తున్నటువంటి వ్యవహారాలు అన్నీ కూడా బయటికి తీస్తా. నిన్ను జైలుకు పంపాల్సిన పనే లేదు. నిన్ను మెడబెట్టి సంఘం డైరీ నుంచి బయటికి గంటే రోజు మరెంతో దూరం. మామలపల్లిలో నువ్వు రైతులకు చేసిన ఉసురు, పెద్దమ్మ తల్లి మీద నువ్వు ఆన చేసి ఆడిన అబద్ధం నీ జీవితంలో శాపంగా మారిపోతుంది. నీ కుటుంబం ఇన్నాళ్ళు ఆర్జించినటువంటి అక్రమ ధనార్జన సంఘం డైరీ నుంచి ప్రతి రూపాయి కక్కించడానికి ఆ పెద్దేటమ్మ తల్లి సాక్ష్యం. ఎందుకయ్యా అంటే నువ్వు చేసినటువంటి దుర్మార్గం నిలబడలేదు. ఎవరైతే పెద్దేటమ్మ తల్లి గుడి కట్టారో, ఎవరైతే పెద్దేటమ్మ తల్లిని పూజించారో ఆ గ్రామస్తులకు నువ్వు వచ్చి సత్యమేవ జయిత అంటే కూడా సత్యమేవ జయిత ఇచ్చింది పాపం తల్లి. ఇదిగో వీళ్ళకి ఇచ్చింది. సంఘం డైరీ అనేది ఒక వ్యవస్థ. నేను కాపలాదారుని మాత్రమే. నీకేదన్నా ఉంటే, ఎందుకంటే ఆల్రెడీ గతంలో రాజశేఖర రెడ్డి ఉండగా నా మీద 15 కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత నా మీద 25 కేసులు వచ్చినాయి. కేసుల గురించి భయపడటం కానీ, కేసుల గురించి ఇది కావటం కానీ ఎప్పుడు మా రక్తంలో లేదు. ఏదన్నా కేసులు ఉంటే రాజకీయపరమైన పోరాటం మా మీద చేయాలి కానీ సంఘం డైరీ మీద ఎందుకు అంటున్నా నేను. సంఘం డైరీ అనేది రైతులు ఒక వ్యవస్థ, దానిలో అన్ని పార్టీలు ఉన్నారు. నా మీద పోరాటం చేయాల్సిన వదిలిపోయి సంఘం డైరీని అడ్డం పెట్టుకుని దాని మీద ఆరోపణలు చేయటం, పదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు మీకున్న అధికారంలో మీరు చేసిన ఆరోపణలు ఏవి కూడా నిరూపితం కాల, అయినా ఇవాళ అదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు.